శుభమస్తు. శ్రీరామ జయం. ప్రియమైన ప్రేక్షకులకు భోగి పండగ శుభాకాంక్షలు. భోగి భోగాలకు నెలవు. భోగము అంటే అనుభవించేది అనే అర్థంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. భోగి భోగతల్ప శ్రీ భూభుజావల్లి. భోగి సర్పానికి ఉండేటటువంటి పేరు. సర్పపు పడగ కలిగినది కాబట్టి అది భోగము. సర్పం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ సంపదలు ఉంటాయో అక్కడ సర్పాలు ఉంటాయి. సంపద, ఆరోగ్యం. ఈ భోగి పండగ సంక్రాంతి సంబరాలలో మొదటి రోజు. ఈ సంక్రాంతికి పెద్ద పండగ అని అర్థం చెప్పుకుంటూ ఉంటాం. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే 4 రోజుల పెద్ద పండగగా సంకల్పం చేసే క్రమంలో తిరుపతి పాశురాలలో 30వ పాశురాన్ని ఈ రోజున మనం స్మరణ చేసుకుంటూ ఉంటాం. సందర్భాన్ని, సమయావకాశాన్ని అనుసరించి ఒకరోజు ముందు వెనకలుగా కూడా ఈ తిరుపావై పాశురాలను స్మరించుకుంటూ రంగనాథునిలో ఆ గోదాదేవి లీనం అయిన రోజుగా స్మరిస్తూ గోదా రంగనాథుల కళ్యాణాన్ని పరమాద్భుతంగా ఈ రోజున ఆలయాలలో నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరంగ క్షేత్రంలో దర్శనం చేసుకోవలసిన పరమాద్భుతమైన కమనీయ రమణీయ ఘట్టం గోదా రంగనాథుల కళ్యాణం. ఇక భోగి అన్న సందర్భాన్ని మనం స్మరించుకుంటే సూర్యోదయం కంటే పూర్వమే మన వీధి మొగదలలో కానీ మన ఇంటి బసారాలో కానీ 4 లోగిళ్ల మండువ అయిన పక్షంలో గృహం మధ్యలో కానీ కట్టెలతో ఒక చక్కటి మంటను ఏర్పాటు చేసి అందులో గత 30 రోజులుగా సిద్ధం చేసుకున్న ఆ గొబ్బెమ్మల పిడకలను అందులో ఉంచి ద్రేల్చి ఇంటిల్లిపాది చుట్టూరా కూర్చొని ఆ వెచ్చదనాన్ని దేహానికి అందే విధంగా చేతులతో నెగడు కాచుకుంటూ గతకాలంలో ఈ సంవత్సర కాలంగా ఉన్న బాధామయమైన బాధాకరమైన జ్ఞాపకాలను అందులో విడిచిపెట్టేయాలి. ఇది నిజమైన అర్థం. భోగి మంటలలో మనం చేయవలసింది కష్టాన్ని, దుఃఖాన్ని, బాధలను అందులో విడిచిపెట్టడం. అగ్నిహోత్రం ఇది చాలా ముఖ్యమైనది. కాలమంతా చల్లగా ఉంది. ఈ నెగడు నుంచి కొంత సూర్యకాంతి వంటి కాంతిని స్వీకరిస్తున్నాం. శరీరం ఉత్సాహంతో మారబోతోంది. ఈ శరీరానికి భోగములు కలిగించే విధంగా ఇక తలంటుకోవాలి. ఈ రోజుననే తలంటుకోవాలి. సంక్రాంతి రోజు తలంట్లు ఉండవు. భోగి పండుగ నాడే తలంటుకోవడం. ఇది భోగం, అదృష్టం. తలంటుకొని బొట్టు పెట్టుకొని కొత్త బట్టలు ధరించి ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలను ఒకచోట చేర్చి తలుపుకు మంగళతోరణములు అలంకరించి వాకిలిలో రంగవల్లికలు తీర్చే సమయంలో మహిళలతో, ఇంటి కుటుంబ సభ్యులతో చక్కగా ఆనందంగా సరదాగా కబుర్లు చెబుతూ ఈ రోజున వాకిలిలో చుక్కల ముగ్గులు వెయ్యాలి. మల్లెపందిరి అన్న పేరిట చుక్కల ముగ్గులు ఈరోజే అలంకరించాలి. 9 చుక్కలు నక్షత్రాలకు ప్రతీక, 5 చుక్కలు దేహంలో ఉండేటటువంటి పాంచభౌతిక తత్వానికి ప్రతీక. సమస్తములైన చుక్కల ముగ్గులు 5, 9 వీటిని కలపడంలోనే ఉంటాయి. ఇది రహస్యం. ఇది మహిళలకు మాత్రమే తెలిసిన రహస్యం. 5 చుక్కలు కలిపితే ఒక చుక్కల ముగ్గు. అలాగే మధ్యాహ్న సమయానికి బొమ్మల కలువులు పేర్చాలి. 7 వరుసలు, 5 వరుసలు, 3 వరుసలు. ఈ క్రమంలో ఆ తంతెలలో, వరుసలలో బొమ్మలను పేరుస్తూ పిల్లలకు బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంలో ఉండే అంతరార్థాన్ని వివరిస్తూ మధ్యాహ్న వేళలో బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి చక్కగా భోజనాదికాదులు పూర్తి చేసుకుని సూర్యాస్తమయం కాకంటే పూర్వం 5 గంటలకే ఇంట్లో ఉండే చిన్నారి బాలబాలికలకు భోగి పళ్ళు పొయ్యాలి. వరుసలుగా కూర్చుండబెట్టి రేగుపళ్ళు, చెరుకుగడ ముక్కలు, నువ్వుల ఉండలు, నవధాన్యాలు, చిల్లర డబ్బులు, జీడిపళ్ళు వీటిని కలిపి శనక్కాయలు కూడా కలుపుకొని వేరుశనగ గుగ్గిళ్ళు కూడా కలుపుకొని ఏదో విధంగా వారి వారి సంప్రదాయాలకు అనుకూలంగా ఈ భోగి పళ్ళను సిద్ధం చేసి చిన్నారి శిరస్సులపై నుంచి దిగబోయాలి. ఇలా పాటించడమే శాస్త్రీయంగా, సంప్రదాయపూర్వకంగా భోగి పండుగను భోగములు కలిగించే పండుగగా నిర్వహించుకోవడం అంటుంది శాస్త్రం. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4ంటిలో మొదటి రోజును ఇంత శాస్త్రబద్ధంగా గడుపుకుందాం. హరిదాసులను, గంగిరెద్దులను ఆదరిద్దాం. మరింతగా వైభవోపేతంగా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏర్పాట్లు, విశేషాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శ్రీరామ జయం.